నాకొకటి అర్థం కాక అడుగుతాను. అంత బాగా ఎలా రుద్దగలుగుతున్నారు? 'రాబోదుర్' సినిమా చూశాను. 'నాగబంధం' కూడా ఒకే రోజు నేను మ్యాట్నీకి వెళ్ళాను. ఫస్ట్ షోకి వెళ్ళాను. ఫస్ట్ 'రాబోదుర్'కి అయితే వెళ్ళాం. చాలా అంటే చాలా విసుగొచ్చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏందిరా స్టోరీలోకి ఎప్పుడు వెళ్తారు ఏంటి ఏం అర్థం కావట్లేదు. సరే ఇంటర్వెల్ వచ్చింది. ఏదో పిల్లోడు ఎట్లా చంపాడు ఏందనేది ఒక ఇంటర్వెల్గా తీసుకొని మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాడు. అది కూడా చాలా స్లోగా, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక కామెడీ ఉండదు, నేనైతే అసలు నవ్వుకోవాలి. మా హాల్ మొత్తం చాలా చిరాగ్గా ఫీల్ అయ్యారు. హాల్ మొత్తం, నేను ఒక్కడిని కాదు, హాల్ మొత్తం చాలా చిరాగ్గా ఫీల్ అయ్యారు. అండ్ లాస్ట్ 2 నిమిషాల ట్విస్ట్ ఏదైతే ఉందో ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ మంచి సీన్ అనమాట. అది కూడా జస్ట్ కామెడీగా చేసుకున్నారు. ఏందో దానికి తగ్గ బీజిఎం అక్కడ అదొక షాకింగ్గా ఉండాలి, కానీ అదేదో ఫన్నీగా, చాలా ఫన్నీగా పెట్టారు. నీ కొడుకు కాదు, నువ్వు మీ నాన్న కొడుకు కాదు అనేసి ఒక పెట్టడం అయితే జరిగింది డైలాగ్. అండ్ దాని తర్వాత నాగబంధానికి అయితే వెళ్ళాం. కొంచెం దీని మీద చాలా బెటర్ అనిపించింది మూవీ. చూసాం కదా, సో దీన్ని చూసిన మీద ఇక అది చాలా బెటర్ అనిపించింది. అండ్ దేవుణ్ణి చూపించే విధానం కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, హీరో బాడీ కానీ, కొంచెం విఎఫ్ఎక్స్, నది, చెట్లు ఇట్లాంటివి కొంచెం అవి తీసేసిన మామూలుగా యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగా చేశారు ఇద్దరు. 'రాబోదుర్'లో యాక్టింగ్ బాగుంటుంది అండ్ 'నాగబంధంలో' యాక్టింగ్ బాగుంటుంది. రెండు చాలా అంటే చాలా యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగున్నాయి. అండ్ 'నాగబంధం' వచ్చేసరికి విఎఫ్ఎక్స్, ఆ బడ్జెట్కి ఆ విఎఫ్ఎక్స్ అంటే చాలా బెటర్. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా మనస్ఫూర్తి చాలా బాగా నచ్చింది. అది కాక దేవుణ్ణి చూపించే విధానం కూడా చాలా బాగా చక్కగా కుదిరింది. అంటే అక్కడ ఆలయం విఎఫ్ఎక్స్ అయితే ఇంకా చాలా బాగుంది. అది మెయిన్ పాయింట్ అనమాట. మీరు డ్రోన్ షాట్స్ అయితే ఉంటాయి ఆలయం గురించి. ఆ షాట్స్ అయితే చాలా రియలిస్టిక్గా, చాలా అంటే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా చూడొచ్చు. 'నాగబంధం', 'రాబోదుర్' అంటే నేను 'నాగబంధం' అని అంటాను. 'రాబోదుర్' అంత చిరాకు నాకు ఇప్పటి వరకు నేను హాల్స్లో చూసిన మూవీస్లో ఇంత చిరాకుగా అనిపించిన మూవీ ఏదీ లేదు. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' కూడా అట్లాగే తీసుకున్నాడు. తన స్క్రీన్ ప్లేనే అట్లా ఉంటుందేమో మరి తనకే అర్థం కావట్లేదు అనుకుంటా. చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది, అర్థం కాదు. అండ్ కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది స్టోరీ మొత్తం. లాస్ట్లో ఏదో ఒక ట్విస్ట్ పెట్టేసి హిట్ అనిపించేస్తాడు. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఎందుకు హిట్ అయిందంటే లాస్ట్లో ఆ ట్విస్ట్ అండ్ ఆ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి. సో అందుకే కొంచెం 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అంటే నాకు చాలా ఇష్టం కూడా. సో అట్లానే 'రాబోదుర్'ని రుద్దాలంటే మన వల్ల కాదు. అది కాక నేను నిన్న షో చూసిన కాడ నుండి చూస్తున్నాను. ఇట్స్ రుద్దుడు అంటే ఇదిరా బాబు రుద్దుడు అనిపించింది. ఆఖరికి 'రావణ్ ఫర్ యూ' కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు దానికి. ఇక అక్కడే నాకు చాలా వరకు అర్థమైంది. అండ్ చాలామంది మీమ్ పేజెస్ అండ్ చాలామంది మూవీ రివ్యూస్ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది పాజిటివ్గానే చెప్పారు. అసలు 'నాగబంధాన్ని' అట్టర్ ఫ్లాప్ అని చెప్పటం, 'రాబోదుర్'ని అబ్బా ఇట్స్ ఇంటర్నేషనల్ మూవీ, ఇది ఇండియాలో వచ్చే మూవీ కాదు, ఇంటర్నేషనల్ మూవీ స్క్రీన్ ప్లే అండ్ అట్లా అది ఇది అని చెప్పారు. అండ్ నేను ఒకటి ఒప్పుకుంటాను, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యాక్టింగ్ కానీ, మేకప్ కానీ, సెట్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. బట్ స్క్రీన్ ప్లే వైజ్గా అండ్ స్టోరీ వైజ్గా ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. ఒక మంచి సాంగ్స్, దానికి తగ్గ సాంగ్స్ అంటే ఇప్పుడు ఆడియన్ ఎంటర్టైన్మెంట్ అయితేనే కదా ఏదైనా సాంగ్ మంచి సాంగ్ అనుకునేది. సో మా హాల్లో అయితే ఒక్కలో కూడా అసలు చప్పుడు లేకుండా కూర్చున్నారు. ఏం సినిమారా బాబు, ఎప్పుడు వెళ్ళిపోదాం. కొంతమంది అయితే ఇంటర్వెల్లో వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేశారు. అండ్ మేమైతే లాస్ట్ వరకు కూర్చున్నాం. బట్ నేను ఏదైతే అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు సత్య. ఇట్స్ పీక్ యాక్టింగ్ అనమాట. నాకైతే 'నాగబంధం' అనేది చాలా బాగా నచ్చింది. ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఇట్స్ 'నాగబంధం' మంచి స్టోరీతో ఒక బ్రహ్మకమలం అనే టాపిక్ మీద వెళ్తూ ఉంటుంది. ఫైట్స్ మంచిగా ఉంటాయి, ఎమోషన్స్ మంచిగా ఉంటాయి. సాంగ్స్, దేవుడి సాంగ్ ఏదైతే ఉందో ఇట్స్ రియల్లీ నైస్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ మూమెంట్ ఇన్ మూవీ అనమాట. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకైతే 'నాగబంధం' నచ్చింది. 'రాబోదుర్' చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఆ 2 నిమిషాల ఏదైతే ఉందో దానికోసం 2 గంటలు కూర్చోబెట్టినట్టు అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.